అన్నం పకోడీ. అన్నం పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉడికించిన అన్నం, నూనె, పసుపు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, శనగపిండి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని మనము పకోడీ పిండిలాగా చక్కగా రెడీ చేసేసుకోవాలి ఫస్ట్. సో అది ఫస్ట్ మనం చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే బాగా మెత్తగా కుక్ చేసినటువంటి రైస్ తీసుకోవాలి. దానికి మనము శనగపిండి యాడ్ చేయాలి. ఆల్మోస్ట్ ఈక్వల్ పోర్షన్ శనగపిండి తీసుకోవాలన్నమాట. అంటే మామూలుగా మనము శనగపిండితో ఉల్లి పకోడీలు, పాలక్ పకోడీలు, లేకుంటే క్యాబేజ్ పకోడీలు అలాంటివి చేస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే. అయితే ఇక్కడ మనం ఏంటంటే రైస్ తీసుకుంటున్నాం అన్నమాట. రైస్ ఇంకా శనగపిండి ఈక్వల్ పోర్షన్లో తీసేసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు రైస్ ఏంటి సీరియల్, శనగపిండి ఏంటంటే మనకి పప్పు దినుసు అంటే ప్రోటీన్ సోర్స్ అనమాట. సో ఈ రెండు మిక్స్ అయ్యేటప్పటికి ఏంటంటే మనకి మంచి బ్యాలెన్స్ అనేది కుదురుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను రెగ్యులర్గా ఉపయోగించే ఉల్లిపాయ ముక్కలు, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర అవే ఉపయోగిస్తున్నాను. మీరు దీన్ని ఇంకా వెరైటీగా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ వెజిటబుల్స్ ఇదే బ్యాటర్లో డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేస్తాను. ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఏంటంటే ఇలాగా లెంత్ వైజ్ ఇలా పొడుగ్గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే పకోడీ చక్కగా రావాలి అని అంటే ఇలా లెంత్ వైజ్ ఉంటే కనుక పకోడీ చక్కగా వస్తుంది. అంటే మంచి షేప్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఉల్లిపాయలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. సో ఇలా విడదీసేయాలి. ఉల్లిపాయ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అయితే దీంతో పాటు మనకి ఉల్లిపాయ ఇచ్చే మేలు ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళకి చాలా యూస్ఫుల్. ఏంటంటే ఇది మనకి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే కొలెస్ట్రాల్ లాంటివి తగ్గిస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా ఆహారం తీసుకుంటున్నప్పుడు సాలడ్ అనేది ఉంటే కనుక జస్ట్ ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకుని తిన్నా కూడా సరిపోతుంది. సో ఉల్లిపాయ చాలా మంచిది అనమాట, బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్లా పనిచేస్తూ ఉంటుంది. సో జీలకర్ర, సో బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ అది ఒకటి. ఇప్పుడు నేను పిల్లలకి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ ఇప్పుడు అవసరం లేదు. సో పిల్లలకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రోబయోటిక్ లాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఫైబర్ మనకి గుడ్ బ్యాక్టీరియాని పెంపొందించేటట్టు చేస్తుందన్నమాట. ఆ విధంగా మనకి పిల్లలకి ఇది ఉల్లిపాయలు ప్రోబయోటిక్గా ఉపయోగపడుతుంది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ అల్లం, అల్లం అనేది భలే రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎస్పెషలీ పకోడీలో నవ్వులుతున్నప్పుడు ఒక చిన్న అల్లం ముక్క మనకి పంటికి తగిలితే మాత్రం భలే చాలా చక్కగా మంచి ఫ్లేవర్ అంతా కూడా చేంజ్ చేసేస్తుంది వెంటనే. సో అల్లము అరుగుదల పెంచుతుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఏంటంటే అల్లం నుంచి మనకి బాడీ పెయిన్స్ అనేవి పోతాయి. ముఖ్యంగా అల్లంని డికాషన్ లాగా చేసుకుని అల్లం టీ తీసుకుంటే కనుక బాడీ పెయిన్స్ అనేవి పోతాయి. సో ఇలా సన్నగా కట్ చేసేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఒకే దిక్కున ఎక్కువ ఫ్లేవర్ లేకుండా బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు, లేకుంటే జస్ట్ తురిమేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా సన్నగానే. ఈ అల్లము పచ్చిమిర్చి రెండు కూడా మనం ఏంటంటే జస్ట్ క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. అంటే ఒకే దిక్కున ఎక్కువ ఫ్లేవర్ రాకుండా ఉంటుందన్నమాట క్రష్ చేసి వేసుకుంటే. నెక్స్ట్ కొంచెం అంత పసుపు, మంచి కలర్ ఇస్తుంది, ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే దీనికి తగినంత ఉప్పు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. కలపటానికి ముందర నేను స్టవ్ వెలిగించేస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ఆల్రెడీ ఇది డ్రైగా ఉంది కాబట్టి ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను.
సో ఆయిల్ యాడ్ చేసేసాను. సో ఆయిల్ అక్కడ మరుగుతూ ఉంటుంది కదా, ఈ లోపల ఇక్కడ మనము ఈ బ్యాటర్ని మిక్స్ చేసేసి రెడీ పెట్టుకుందాం. సో వీటిని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇంకా వేరే వాటర్ కలపన అవసరం లేదు, ఎందుకంటే నేను రైస్ని చాలా మెత్తగా కుక్ చేశాను. అందులో ఉన్న వాటర్తోనే ఈ పిండి కలిసిపోతుంది. సో చక్కగా కరకరలాడుతూ మంచి రుచికరమైనటువంటి అన్నం పకోడీ రెడీ అవుతుంది. అయితే ఇక్కడ మనము డైరెక్ట్గా మనము రెగ్యులర్గా చేసే పకోడీ ఏంటంటే శనగపిండి యూజ్ చేసేస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ శనగపిండి ఉపయోగించుతూ ఉంటుంటే పిల్లలకి గ్యాస్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటున్నప్పుడు మనము ఇలాగ రైస్ మిక్స్ చేసి కనుక చేస్తే ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. పిల్లలకి చాలా రెగ్యులర్గా చాలా కామన్గా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల పిల్లలు కడుపు నొప్పి అని ఏడుపు అవన్నీ కూడా ఉంటాయి. సో అవి చూసుకుని మనము వాళ్ళకి ఏ రకంగా ఆహారం ఇస్తే బాగుంటుందో అది మనం దాన్ని సింపుల్ చేంజెస్ చేసుకుంటే కనుక ఈజీగా వాళ్ళకి కడుపు నొప్పి రాకుండా మనం చూసుకోవచ్చు. చక్కగా మిక్స్ అయిపోయింది. సో ఇక్కడ నేను రైస్ మిక్స్ చేశాను కదా, మీరేంటంటే రైస్ బదులు మిల్లెట్స్ తినిపించాలి అంటే కనుక మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ని బాగా ముద్ద కింద కుక్ చేసేసి, ఉదాహరణకి ఫాక్స్ టైల్ మిల్లెట్ ముద్ద కింద కుక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అలాగే రాగి ముద్ద, శనగపిండి రాగి ముద్ద, ఫాక్స్ టైల్ అంటే కొర్రలు. సో కొర్రలు శనగపిండి ఇలా ఏదైనా ఒక సీరియల్, ఒక పప్పు దినుసు, ఈ రెండు మిక్స్ చేసేస్తే కనుక మంచి బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ఇది నూనె కాగిపోయిందో లేదో చూద్దాం. సో నూనె చక్కగా కాగిపోయింది కదా, మనము పకోడీ వేసేసుకుందాం. సో చక్కగా ఇట్లాగా ఒక సీరియల్, ఒక పప్పు దినుసు. సో అంటే మనము చాలా బ్యాలెన్స్డ్గా ఇస్తున్నాం అన్నమాట ఈ స్నాక్. సో ఇందాక చెప్పాను మీకు, ఒకవేళ మీరు మిల్లెట్స్ ఉపయోగించాలంటే కనుక మిల్లెట్ అన్నం బదులు మిల్లెట్ని ముద్దలాగా కుక్ చేసి దాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ మిల్లెట్ ఎప్పుడు ఉపయోగించాలి పిల్లలకి? మంచిదే, మిల్లెట్ చాలా మంచిది. కానీ పిల్లలకి ఎక్కువ మిల్లెట్ ఇస్తే కనుక పొట్ట అప్సెట్ అవటం జరుగుతుంది. ఇరిటబుల్ బౌల్ అనమాట. అంటే తిన్న వెంటనే అస్తమాటికి మోషన్కి వెళ్ళాలి ఆ ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మిల్లెట్లో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అందుకని ఏం చేయాలి అంటే కొంచెం పెద్ద పిల్లలకి, అంటే కొంచెం 8 years వచ్చిన పిల్లలకి, 9 years వచ్చిన పిల్లలకి ఇవ్వచ్చు. కానీ రాగి అనేది మామూలుగా కామన్గా చంటి పిల్లలకి మనం ఇస్తూ ఉంటాం కాబట్టి రాగితో కామన్గా ఏ వయసు పిల్లలకైనా సరే మనము ఇలా పకోడీలాగా చేసి ఇవ్వచ్చు అనమాట రాగి అయితే కనుక. సో వేసేసుకున్నాం కదా, ఇది చక్కగా కుక్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకున్నాం. సో నైస్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. పసుపు యాడ్ చేసాం కాబట్టి ఆ ఎల్లో బ్రైట్ ఎల్లోగా ఉంది. సో మనం దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. సో యమ్మీ రైస్ పకోడీ రెడీ అయిపోయింది. దీనిపైన జస్ట్ నేను కొత్తిమీర ఊరుకొని అట్లా వేస్తున్నాను గార్నిష్ లాగా. సో అన్నం పకోడీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. అన్నం పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, నూనె, పసుపు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, శనగపిండి. తయారు చేయే విధానము: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అన్నం, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అది మరిగిన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకుని బాగా వేయించుకోవాలి. అలా వేగిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే అన్నం పకోడీ రెడీ.